చూసారు కదా ఎంత ఫ్రెష్గా క్లెన్జింగ్గా ఉందో. ఇలా పట్టుకొని చూస్తే చాలా సాఫ్ట్గా హైడ్రేటెడ్గా ఉంటుంది. సో మీరు హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యాచురల్ గ్లో హెర్బల్స్ విత్ మంజు. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు నేను ఒక మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే విటమిన్ సి ఆరెంజ్ ఫేషియల్. సో ఇది ప్రతి ఒక్క మనిషికి ఉండే డిజైర్ ఏంటంటే, నా స్కిన్ కొంచెం బ్రైట్‌గా ఉంటే బావుండును. నా స్కిన్‌లో కొంచెం గ్లో వస్తే బావుండును కదా! సో, నేను ఈ వ్లాగ్‌లో చూపిస్తున్న విటమిన్ సి ఆరెంజ్ ఫేషియల్‌తో మీరు మీ ఇంట్లో రెడీ అయిపోండి. 6-10 ఆల్మండ్స్‌ని ఓవర్‌నైట్ కానీ, లేకపోతే ఒక 6 అవర్స్ కానీ సోక్ చేసుకొని, వాటిని పీల్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సి విటమిన్ ఆరెంజెస్ మస్ట్ బి ఇంపార్టెంట్. నానబెట్టిన శనగపిండి లెంటిల్స్. నేను డైరెక్ట్ రా సీడ్స్ తీసుకున్నాను. మీరు దీని ప్లేస్‌లో అవైలబుల్‌గా దొరికే శనగపిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు. సి విటమిన్ ఫేషియల్ కోసం నేను చూపించిన విధంగా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. విటమిన్ సి ఆరెంజ్ ఫేషియల్. సో ఈ ఆరెంజ్‌లో విటమిన్ సి ఉంటుంది. ఈ విటమిన్ సి మన స్కిన్‌కి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుంది, సో మన స్కిన్ గ్లోని ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది. సో అంతేకాకుండా ఈ విటమిన్ సి ఆరెంజ్ ఫేషియల్ మన ఆయిల్ స్కిన్ని మంచి ట్రాన్స్ఫర్మేట్ చూపిస్తుంది. ఆయిల్ స్కిన్ నుంచి కొంచెం డ్రై స్కిన్, నార్మల్ స్కిన్కి తీసుకొచ్చే మంచి విటమిన్ సి ఆరెంజ్ ఫేషియల్. ఎవరైతే ఆయిల్ స్కిన్తో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ విటమిన్ సి ఆరెంజ్ ఫేషియల్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇట్ ఈస్ మంచి ట్రాన్స్ఫర్మేట్ చూపిస్తుంది. ఆయిలీ స్కిన్ నుంచి నార్మల్ స్కిన్కి మంచి ట్రాన్స్ఫర్మేట్ చూపిస్తుంది. అంతేకాకుండా ఇది మన స్కిన్ గ్లోని పెంచుతుంది, ఏజింగ్ రెడ్యూస్ చేస్తుంది. సో ఈ విటమిన్ సి ఆరెంజ్ ఫేషియల్ని నేను ఎలా తయారు చేస్తున్నానో చూడండి. మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా ఉందో మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సో అంతేకాకుండా ఈ విటమిన్ సి ఆరెంజ్ ఫేషియల్లో నేను ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను ఏంటి చూడాలనుకుంటున్నారా? సో విటమిన్ సి ఆరెంజ్ ఫేషియల్లో మస్ట్ బి ఇంపార్టెంట్ ఆల్మండ్స్. విటమిన్ సి ఆరెంజ్ ఫేషియల్లో మస్ట్ బి ఇంపార్టెంట్ ఆల్మండ్స్. సో ఇది మంచి బేబీ స్కిన్ గ్లోయింగ్కి చాలా హెల్ప్ అవుతుంది ఈ ఆల్మండ్స్ ఇంగ్రీడియంట్స్. అంతేకాకుండా దీంట్లో నేను ఇంకా ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను. సో మన ఇంట్లో మన కిచెన్లో అందరికీ అవైలబుల్గా దొరుకుతాయి ఇవి. శనగపిండి రా అంటారు వీటిని, వీటిని శనగపిండి రా అంటారు. సో మీరు దీని ప్లేస్లో ఇన్స్టాంట్గా దొరికే పౌడర్ కూడా తీసుకోవచ్చు. బట్ నేను రా తీసుకున్నాను. ఈ రాని ఏం చేయాలంటే, ఈ శనగపిండి రాని ఏం చేయాలంటే, సో ఇలా ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. సో నేను ఏం చేశానంటే, ఈ శనగపిండి రాని ఓవర్ నైట్ సోక్ చేశాను. ఓవర్ నైట్ అవసరం లేకపోయినా ఒక 6 అవర్స్, 4 to 6 అవర్స్ సోక్ చేసినా సరిపోతుంది. సో ఇలా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆరెంజ్, ఆల్మండ్స్ అండ్ నానబెట్టుకున్న శనగ. దీని ప్లేస్లో మీరు ఇన్స్టాంట్గా దొరికే శనగపిండి పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా దీనికి నేను ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నానో. మీకు రా కూడా చూపించాను. సో శనగపిండి దీని నుంచే తయారవుతుంది. మీరు శనగపిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు చూపించడానికి నేను ఈ బ్లాగ్లోకి తీసుకొచ్చాను రాని.
ఈ ఆరెంజ్ని ఏం చేయాలంటే దీన్ని పీల్ చేసుకోండి. ఫస్ట్ పీల్ ఆఫ్ చేసుకోండి. సో ఆరెంజ్ ఫేషియల్ చాలా మంచిది. ముఖ్యంగా ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా చాలా యూటిలైజెస్ ఉన్నాయి. వాళ్ళకి ఆయిలీ స్కిన్ వల్ల వాళ్ళు టచ్ అప్ మేకప్ వేసుకున్నా, ఏ మేకప్ వేసుకున్నా మొత్తం ఆయిలీగా మారిపోతుంది. మీరు ఏం చేస్తారంటే, మీరు ఎలాగైనా మనం ఎంత న్యాచురాలిటీ మెయింటైన్ చేసినా కొంతైనా మనకి టచ్ అప్ మేకప్ వేసుకోవాలనిపిస్తుంది. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి మేకప్ వేస్తే వర్క్ అవ్వదు, చాలా వరకు నేను విన్నా బయట. సో ఈ ఆయిలీ స్కిన్ వాళ్ళు ఆరెంజ్ ఫేషియల్ని ప్రిపేర్ చేసుకొని బిఫోర్ మేకప్ ముందు అప్లై చేసుకోండి. వాళ్ళకి ఆయిలీ స్కిన్ నుంచి నార్మల్ స్కిన్కి మంచి ట్రాన్స్ఫర్మెంట్ చూపిస్తుంది. ఈ ఈ ఆరెంజ్ ఫేషియల్ని నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో మీరు ఇప్పుడు చూడవచ్చు. సో దీన్ని మీరు పీల్ ఆఫ్ చేసుకోండి ఇలా నేను చూపించిన విధంగా. సో ఈ ఆరెంజ్ ఫేషియల్ని నేను పీల్ ఆఫ్ చేశాను. సో ఒక చిన్న మిక్సీ గ్రైండర్ తీసుకోండి. ఒక చిన్న మిక్సీ గ్రైండర్ని తీసుకొని వీటిని ముక్కలు ముక్కలుగా, సో మీకు ఎందుకంటే ఇది ఎంత న్యాచురల్గా నేను ఎటువంటి బయట మార్కెట్లో ప్రొడక్ట్స్ యూజ్ చేయట్లేదు. ప్రతిదీ ఎవ్రీథింగ్ న్యాచురల్ హోమ్ మేడ్ అనమాట. అందుకే మీ ముందే నేను ఆరెంజ్ని పీల్ ఆఫ్ చేసి చూపిస్తున్నా. సో ఈ ఆరెంజ్ని నేను చూపించిన విధంగా ముక్కలు కట్ చేసుకోండి. ఈ ఆరెంజ్ని నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. సో కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఆల్మండ్స్ వీటిని ఏం చేస్తారంటే ఓవర్ నైట్ సోక్ చేసుకోండి. సో ఓవర్ నైట్ అంటున్నా, మ్యాక్సిమం ఒక 6 hours ఓవర్ నైట్ సోక్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ ఫేషియల్ తయారు చేసుకోవచ్చు. ఒక 6 hours దీన్ని సోక్ చేసుకోండి. సోక్ చేసుకున్న తర్వాత ఇలా పీల్ ఆఫ్ చేసుకోండి. ఒక 6-7 సరిపోతాయి. ఎందుకంటే ఇది మంచి గ్లో ఇంప్లిమెంట్. ఆల్మండ్స్ మన స్కిన్ టోన్కి మంచి ఇంప్రూవ్మెంట్ చూపిస్తుంది. బ్రైట్నింగ్, రెడ్యూస్ ఏజింగ్, మంచి బేబీ స్కిన్, మంచి గ్లో. సో ఈ ఆల్మండ్స్ మన ఫేషియల్లో యాడ్ చేసుకుంటే చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో అంతేకాకుండా మన స్కిన్ని డర్ట్ అంతా రిపేర్ చేయడానికి కూడా నేను ఒకటి చూపిస్తాను. మన స్కిన్ డర్ట్ని ప్రిపేర్ చేస్తుంది ఈ శనగపిండి. మన స్కిన్లో ఉన్న బ్యాక్టీరియా అంతా కడిగేస్తుంది. ఇది చాలా మంచి స్కిన్ టోన్కి చాలా మంచిది శనగపిండి. సో నేను చూపించిన విధంగా దీన్ని కూడా ఒక 6 hours మీరు సోక్ చేసుకోండి వాటర్లో. లేకపోతే ఇన్స్టాంట్గా దొరికే శనగపిండి పౌడర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు దీని ప్లేస్లో. దట్స్ యువర్ చాయిస్.
సో నేను చూపించిన విధంగా అన్నీ యాడ్ చేసేసుకోండి. సో ఇప్పుడు నేను ఎలా అయితే చూపించానో అవన్నీ యాడ్ చేసుకున్నారు కదా, దీన్ని మెత్తగా ప్లెయిన్ పేస్ట్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి. సో నేను మీ ముందే మంచి ఫేషియల్ని ప్రిపేర్ చేస్తున్నాను. సో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇంకా కొంచెం ఆల్మోస్ట్ అవి సోక్ అయి ఉన్నాయి కాబట్టి ఎటువంటి వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. ఎందుకంటే ఆరెంజ్ ఇట్ ఈస్ ద హైడ్రా. సో వాటర్ దీంట్లోనే వాటర్ ఉంటాయి, సగం వాటర్ ఇందులోనే ఉంటాయి కాబట్టి మీరు ఎటువంటి వాటర్ యాడ్ చేయవద్దు. ఇందులో ఒక ఆరెంజ్లో ఉన్న వాటర్ పర్సంటేజ్ ఇందులో సరిపోతుంది. అండ్ నేను చూపించిన శనగపిండిలో కూడా ఆల్రెడీ సోక్ చేసిన శనగపిండి, సోక్ చేసిన ఆల్మండ్స్ కాబట్టి మీరు ఎటువంటి ప్లెయిన్ వాటర్ కానీ ఏది యాడ్ చేయని అవసరం లేదు. వాటర్ కోసం ఆరెంజ్ సరిపోతుంది, ఆరెంజ్లో ఉండే వాటర్ పర్సంటేజ్ సరిపోతుంది. మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇది ఎక్కడ వరకు వచ్చిందో. కొంచెం మెదగలేదు, ఇంకా కొంచెం. ఒకసారి ఇట్లా టెస్ట్ చేసుకోండి, ఇది మెత్తగా ఉందో. చేయితోటే టెస్ట్ చేసుకోండి, ఎందుకంటే స్పూన్తో చెక్ చేసుకున్నా తెలియదు. మేబీ ఇది మెత్తగా ప్లెయిన్ పేస్ట్ అవ్వాలి, అందుకే చేయితోటి మాత్రమే చెక్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ చాలా ప్లెయిన్ పేస్ట్ అయింది, ఇంకా కొంచెం. సో మనకి ఇలా చెక్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. చేతికి బరకగా తగిలితే ఇంకా మిక్సీ పట్టేసుకోండి, లేదు ఓకే డన్.
ఈ మిక్స్ పక్కన తీసుకో. సో దిస్ ఈస్ ద ఇన్స్టాంట్. చూసారు కదా నేను ఎలా ప్రిపేర్ చేశాను. దిస్ ఈస్ కాల్డ్ విటమిన్ సి ఆరెంజ్ ఫేషియల్. ఇది మెత్తగా నేను చూపించిన విధంగా ప్లెయిన్ పేస్ట్ పట్టుకుంటే మిక్సీలో ప్లెయిన్ పేస్ట్ పట్టుకోండి. సో మీరు మధ్య మధ్యలో దీన్ని ఇలా అబ్జర్వ్ చేస్తే మంచిగా సాఫ్ట్గా వచ్చేయాలి. అంతవరకు మీరు మిక్సీ పట్టండి. దీంట్లో ఎటువంటి వాటర్ యాడ్ చేయకూడదు, ఎందుకంటే సో ఈ ఆరెంజ్లో ఆల్రెడీ వాటర్ పర్సంటేజ్ ఉంటుంది అండ్ ఆల్మండ్స్ సోక్ చేసినవి, శనగలు సోక్ చేసినవి. సో మీకు ఎటువంటి వాటర్ అవసరం లేకుండా నేను డైరెక్ట్గా ఫేషియల్కి ప్రిపేర్ చేశాను. సో నేను ఏమంటున్నానంటే, సో నేను చూపించిన విధంగా విటమిన్ సి ఆరెంజ్ ఫేషియల్ ప్రిపేర్ చేసుకోండి. సో ఇందులో ఉండే ప్రతి ఇంగ్రీడియంట్ మన స్కిన్ టోన్కి ఎలా హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఆరెంజ్. మీరు గ్రీన్ ఆరెంజ్ చేసుకోవచ్చు, కలర్ది ఆరెంజ్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, నో ఇష్యూస్. ఈ ఆరెంజ్లో విటమిన్ సి లక్షణాలు ఉంటాయి. ఇది మంచి ఏజింగ్ రెడ్యూస్ చేస్తుంది, అంతేకాకుండా మంచి బేబీ స్కిన్ టోన్ని ప్రిపేర్ చేస్తుంది. అంతేకాకుండా ఎస్పెషల్లీ ఆయిలీ స్కిన్ ఎవరికైతే ఉందో ఆయిలీ స్కిన్ నుంచి మంచి ట్రాన్స్పర్మెంట్ చూపిస్తుంది నార్మల్ స్కిన్కి. సో మీరు ఇంట్లో ఎనీ టైం ఈ ఫేషియల్ని ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్మండ్స్ కూడా మంచి స్కిన్ టోన్కి చాలా బెనిఫిట్స్ అనమాట. ఈ ఆల్మండ్స్ మంచి ఓవర్ నైట్ సోప్ కానీ 6 hours కానీ సోప్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఫేషియల్లో మంచి బెనిఫిట్స్ చూపిస్తుంది. సో ఇది మంచి బేబీ స్కిన్ టోన్ రావాలంటే ఏజ్ రెడ్యూసింగ్ అండ్ బేబీ స్కిన్ టోన్కి సూపర్ రెమెడీ. అండ్ శనగలు, నేను చూపించిన శనగలు కూడా, అది నేను శనగలు ఎందుకు యాడ్ చేస్తానంటే అది మన బ్యాక్టీరియాని కడిగేస్తుంది, మంచి క్లెన్జ్గా. శనగపిండి ఎప్పుడైనా మనకి క్లెన్జ్గా ఉపయోగపడుతుంది. అంటే మన ఫేస్ మీద ఉన్న బ్యాక్టీరియా, ట్యాన్, డర్ట్ ఏదైతే ఉంటుందో అది శనగపిండి మంచిగా క్లెన్స్ చేస్తుంది. సో అందుకే నేను ఆరెంజ్ ఫేషియల్లో నేను యాడ్ చేశాను. సో మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి, వన్స్ ఒకసారి ట్రై చేయండి ఈ ఫేషియల్ని ఎలా ఉంటుందో. ట్రై చేసి మీకు మీ ఫేస్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయింది సో నాకు కామెంట్ బాక్స్లో కంపల్సరీగా కామెంట్ చేయండి. సో నేను ఫేస్కి ఎలా యూజ్ చేస్తున్నాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. దీని యాక్షనింగ్ ఎలా ఉంటుందంటే, ఇందులో యాడ్ చేసిన ఆరెంజ్లో సి విటమిన్ సల్ఫ్యూరిక్ ఆమ్లం ఉంటుంది. ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లము పోర్సెస్లోకి ఫాస్ట్గా రిలీజ్ అవుతుంది. ఆ పోర్సెస్ని క్లెన్జింగ్ చేస్తూ అందులో ఉండే వైరస్ బ్యాక్టీరియాలను చంపేస్తుంది.
ఇందులో యాడ్ అయిన శనగపిండి లెంటిల్స్‌తో తయారైన ప్లెయిన్ పేస్ట్ మన స్కిన్ మీద ఒక మంచి స్క్రబ్బింగ్ లాగా క్లీన్ చేస్తూ స్కిన్ పైన ఉన్న పిగ్మెంటేషన్‌ని, టాన్‌ని క్లీన్ చేస్తుంది. అండ్ ఇందులో యాడ్ చేసిన ఆల్మండ్స్ కూడా మంచి బేబీ స్కిన్ టోన్‌ని ఇంప్రూవ్‌మెంట్ చేస్తుంది. అంతే కాకుండా స్కిన్ ఏజింగ్‌ని రెడ్యూస్ చేస్తుంది. అంతే కాకుండా మంచి సాఫ్ట్‌నెస్ విత్ స్కిన్ టోన్‌ని ప్రిపేర్ చేస్తుంది. నేను చూపించిన విధంగా ఫేషియల్ పెట్టిన వెంటనే కొద్దిసేపు జస్ట్ ఇట్లా జెంట్లీ మసాజ్ చేయండి. స్లోగా స్లోగా ఇలా మసాజ్ చేయండి. నోస్ చుట్టూ, లిప్స్ చుట్టూ. సో కళ్ళ చుట్టూ కూడా కొద్దిసేపు, ఎందుకంటే కళ్ళ చుట్టూ ఇలా కొద్దిసేపు చేయడం వల్ల కొంచెం బ్యాక్టీరియా, డర్ట్, ట్యాన్, ఆ కళ్ళ కింద స్టోర్ అయిన డర్ట్, స్కాన్ మొత్తం నేను చూపించిన విధంగా కళ్ళ కింద కూడా ఇలా కాసేపు మసాజ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఐస్ కిందనే ఎక్కువగా డర్ట్, ట్యాన్ స్టోర్ అయి ఉంటుంది. సో కళ్ళ కింద బ్లాక్స్ కూడా ఫామ్ అయి ఉంటుంది. సో ఇలా జెంట్లీ కాసేపు మసాజ్ చేయండి. జస్ట్ అలా ఫేషియల్ని అలా అప్లై చేసి వదిలేయకుండా జస్ట్ జెంట్లీ మసాజ్ చేయండి ఆ ఫేషియల్ని. ఇలా మసాజ్, నేనైతే మసాజ్ అంటాను, స్క్రబ్బింగ్, మసాజ్, ఎనీథింగ్. ఇలా మసాజ్ చేస్తూ స్క్రబ్ చేయండి. చెంపల మీద ఇలా మసాజ్ చేస్తూ స్క్రబ్ చేయండి. అలాగే ముఖ్యంగా ఈ లిప్స్ మీద ఉండే పిగ్మెంటేషన్, మన ఫేస్ అంతా వైట్గా ఉంటుంది, మన లిప్స్ బ్లాక్ ఉంటుంది. సో నేను చూపించిన విధంగా లిప్స్కి కావాలంటే కొంచెం తీసుకోండి. నేను చూపించిన విధంగా మూతి చుట్టూ స్క్రబ్ చేయండి. కాసేపు మసాజ్ చేస్తూ స్క్రబ్ చేయండి. ఎందుకంటే ఈ మూతి చుట్టూ, ఈ లిప్స్ మీద పిగ్మెంటేషన్ ఉంటుంది. సో కంపల్సరీగా మోస్ట్లీ బ్రష్తో కంటే చాలామంది బ్రష్తో అప్లై చేసి వదిలేస్తారు, బట్ అలా చేయకూడదు. మోస్ట్లీ బ్రష్తో కంటే మన హ్యాండ్ మూమెంట్ బాగా వర్క్ అవుతుంది. ఇలా స్క్రబ్ చేయాలి. హ్యాండ్ మూమెంట్ మంచిగా స్క్రబ్ చేస్తూ ఫేషియల్ని అప్లై చేసుకోవచ్చు.
టైం అయినా అప్లై చేసుకోండి, లేకపోతే డైలీ రొటీన్గా అయినా మీరు డైలీ వన్స్ అప్లై చేసుకున్న నో ఇష్యూస్. డైలీ వన్స్ అప్లై చేసుకుంటే డే టు డే చాలా చాలా ఇంకా కలర్ ఇంప్రూవ్మెంట్ చూపిస్తుంది. మోస్ట్లీ నేనైతే నా ఫేషియల్స్ అని నేను నైట్ టైం పెట్టుకుంటా. ఎందుకంటే నైట్ టైం మనం బయటకు వెళ్ళాం కాబట్టి బిఫోర్ గో టు బెడ్ వన్స్ నేను ఇలా అప్లై చేసుకుంటా. బిఫోర్ గో టు బెడ్ బిఫోర్ 9కి నేను 9కి పడుకుంటున్నానంటే బిఫోర్ 9-10కి పడుకుంటున్నానంటే బిఫోర్ 10కి ముందు జస్ట్ వన్స్ ఇట్ జెంట్లీ మసాజ్ చేసుకుంటాం. ఇలాంటి ఫేషియల్ తోటి మసాజ్ చేసుకున్నామంటే మనం వెంటనే వెళ్ళలేం కదా. ఆఫ్టర్ 30 to 1 hour తర్వాత దీన్ని ఫేస్ వాష్ చేసేసుకుంటా. సో ఆ నైట్ అంతా మన స్కిన్ మంచిగా అబ్జర్వేషన్ ఉంటుంది. నైట్ అంతా మనం ఎటువంటి ట్యాన్ ఇంపాక్ట్, బయట వెదర్ వల్ల ఎటువంటి పొల్యూషన్ ట్యాన్ ఇంపాక్ట్ మన స్కిన్కి ఉండదు నైట్ టైం పెట్టుకుంటే. సో డే టైము పెట్టుకోండి, కానీ కొంచెం బయటకు వెళ్ళడం అవాయిడ్ చేయండి. ఎనీ టైం పెట్టుకోవచ్చు. సో I wish to go for night time for skincare. Just ఒక 5 to 10 minutes మీ ఓపిక మేరకు ఒక 5 to 10 minutes జెంట్లీ మసాజ్. సో ఇంకొక విషయం ఏంటంటే, మనం ఎంత ఫేషియల్ చేసుకున్నా కానీ బిఫోర్ మనం కొంచెమైనా మన లేడీస్కి మేకప్ టచ్అప్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో ఆ మేకప్ వేయాలనుకున్న స్కిన్ ప్రిపేర్గా ఉండాలి ఫస్ట్. ఐ మీన్ స్కిన్ నీట్గా క్లెన్స్గా నీట్గా సాఫ్ట్గా ఉంటే మనం వేసుకునే మేకప్ మంచి అపీరియన్స్ చూపిస్తుంది. సో బిఫోర్ మేకప్ ముందు మీరు ఫేషియల్స్ యూజ్ చేయండి. ఎందుకంటే మీ స్కిన్ మంచిగా మేకప్కి ప్రిపేర్ చేసుకుంటుంది, మంచి సాఫ్ట్. అదే మీరు డైరెక్ట్గా ట్యాన్ డర్ట్ లేకపోతే బాగా రఫ్గా తయారైన స్కిన్ మీద మీరు డైరెక్ట్గా ఫౌండేషన్ అవన్నీ అటాచ్ చేశారంటే ఆ బ్యాక్టీరియా మరీ ఎక్కువైపోయి ఏమవుతుంది, స్కిన్ పాడైపోతుంది. మనకి ఫౌండేషన్ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మనం చాలామంది డైరెక్ట్గా మేకప్ వేసేస్తారు. అలా ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే ఆ డర్ట్ మీద మన ఫౌండేషన్స్ అవన్నీ వేసామంటే కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఎప్పుడు అలా చేయకండి. మేకప్ ఇస్తే సో బిఫోర్ మేకప్ ఇలాంటి ఫేషియల్స్ తయారు చేసుకొని క్లెన్స్ చేసుకోండి. ఇలా మీకు తెలిసిన ఫేషియల్స్, సో పార్లర్కి వెళ్ళకపోయినా మీరు హోమ్ మేడ్ మీకు తెలిసిన ఫేషియల్స్ ఇలా అప్లై చేసుకోండి. ఇలా బిఫోర్ మేకప్ ముందు బిఫోర్ 1 hour ముందు ఇది పెట్టుకొని అప్లై చేసుకొని మంచి స్కిన్ ప్రిపేర్ చేసుకున్నారంటే మేకప్కి ముందు మీ స్కిన్ని మంచి సాఫ్ట్గా హైడ్రేటెడ్గా ప్రిపేర్ చేసుకున్నారంటే మీరు ఆఫ్టర్ వేసిన మేకప్ చాలా లుక్ చూపిస్తుంది. దిస్ ఈజ్ ద జస్ట్ ఫర్ చేంజ్. అదే మీరు ట్యాన్ డర్ట్ ఉన్న స్కిన్ మీద కనుక మీరు మేకప్ వేసారంటే ఆ మేకప్ ఫెయిల్ అయిపోతుంది. కంపల్సరీగా డర్ట్ మీద చూపిస్తుంది. ఆ ఫౌండేషన్ వేసినా అది వేసినా ఆ ట్యాన్ అనేది ఇంపాక్ట్ మేకప్లో కూడా చూపిస్తుంది. స్కిన్ కేర్ ఫేషియల్స్ చాలా ఇంపార్టెంట్ బిఫోర్ మేకప్. నేనైతే ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదు. ఆరెంజ్లో ఉన్న వాటర్ పర్సంటేజే దీంట్లో లిక్విడ్ ప్రిపేర్ చేసుకుంటుంది.
ఓకే. సో, మీకిట్లా ఏమైనా మిగిలిపోతే మీ నెక్‌కి గూడా అప్లై చేసుకోవచ్చు. నేను ఎలా అయితే ఫేస్‌కి మసాజ్ చేస్తూ ఫేషియల్‌ని ఎలా అయితే అప్లై చేశానో, అలాగే మీరు నెక్‌కి గూడా అప్లై చేసుకోవచ్చు. బాడీకి అప్లై చేసుకోవచ్చు. ఇదండి జస్ట్ ఇలా అప్లై చేసుకున్నాం కదా! సో, ఫేషియల్ అప్లై అయిపోయింది. దీన్ని 30 అవర్ 30 మినిట్స్ టు 1 అవర్ నేను చెప్తున్నా 30 మినిట్స్ టు 1 అవరు. సో, దీనికి రెస్ట్ ఇవ్వండి. సో, రెస్ట్‌లో వదిలేయండి. స్కిన్ అబ్జర్వ్ చేసుకోవడానికి టైం ఇవ్వండి. సో, టైం ఇచ్చారంటే దాని పని అది చేసుకుంటుంది. చిన్నగా పోర్సెస్ ఓపెన్ అవుతాయి. ఈ ఫేషియల్ పెట్టిన తర్వాత చిన్నగా పోర్సెస్ ఓపెన్ అవుతాయి. ఆ స్కిన్ అబ్జర్వ్ చేసుకోవడం తయారవుతుంది. సో, డర్ట్ అంతా ఈ ఫేషియల్ మొత్తం డర్ట్ అంతా అబ్జర్వ్ చేసుకొని మంచి క్లీన్ చేసేస్తుంది. అండ్ కలర్ ఇంప్రూవ్మెంట్, మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ ఇది. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండి చేసుకోగలిగే మంచి ఫేషియల్, విటమిన్ సి ఆరెంజ్ ఫేషియల్. సో, ఇంకా చెప్పాలంటే సో, మీరు ఇలా ఫేషియల్ అప్లై చేసుకొని మీ పనులు మీరు చేసేసుకోవచ్చు. సో, దీనికోసం మీరు 30 మినిట్స్, 1 అవర్ వరకు దీనికోసం మీ పనులు ఆపేసుకొని కూర్చోనవసరం లేదు. కిచెన్ వర్క్స్ ఉన్నవాళ్ళు ఫేషియల్ అప్లై చేసుకొని కిచెన్ వర్క్స్ ఉన్నవాళ్ళు కిచెన్ చేసుకోండి. ఆఫీస్ వర్క్స్ ఉన్నవాళ్ళు ఆఫీస్ వర్క్స్, బుక్స్ చదువుకునే వాళ్ళు బుక్స్. సో, మీ పని మీరు చేసుకోండి. దాని పని అది చేసుకుంటుంది. ఆఫ్టర్ 30 టు 1 అవర్ తర్వాత చక్కగా ఫేస్ వాష్ చేసేసుకోండి. సో, మీరు చూసే ఉంటారు బిఫోర్ నా ఫేస్ ఎలా ఉంది. తర్వాత నేను చూపిస్తాను. ఈ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ ఎలా ఉంటుందనేది కూడా నేను చూపిస్తాను. సో, మీ స్కిన్‌లో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఐ మీన్ పిగ్మెంటేషన్‌తో బాధపడుతున్న వాళ్ళైనా, ఫుల్ పింపుల్స్‌తో బాధపడుతున్న వాళ్ళైనా, సో, మీ ప్రాబ్లమ్ ఏంటో, సో, మీకేమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నాకు తెలిసిన టిప్స్ మీకు కూడా చూపిస్తాను. వీడియోలో వ్లాగ్ చేసి చూపిస్తాను. వాటికి రెమెడీ ఏంటి, ఏం చేయాలి, ఎలాంటి స్కిన్ డిసీజెస్ ఉన్నాయి. ఐ మీన్ కొంతమందికి ఫుల్ పింపుల్స్ ఉంటాయి కదా, బాగా మంగు మచ్చలు ఉంటాయి కదా మొహం మీద. సో, వాళ్ళు హోమ్ మేడ్ ఎలాంటి స్కిన్ కేర్ టైప్ని యూజ్ చేయవచ్చు. హోమ్ మేడ్లో మీ ఇంట్లో మీకు అవైలబుల్గా దొరికే వాటితోటి ఎలా ప్రాబ్లం ఫిక్స్ చేసుకోవచ్చు వాటి మీద అనేది నేను నా బ్లాగ్లో చూపిస్తాను. సో, మీరు కంపల్సరీగా మీకేమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, పిగ్మెంటేషన్, పింపుల్స్ ఉన్నా కానీ నాకు వ్లాగ్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను దానికి సంబంధించిన న్యాచురల్గా హోమ్ మేడ్ రెమెడీ మీకు వ్లాగ్లో చేసి చూపిస్తాను.
అండ్ అలాగే నేను చూపించిన ఫేషియల్ మీరు మీ హోమ్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో 30 మినిట్స్ అయింది ఈ ఫేషియల్ పెట్టి. సో నేను ఇప్పుడే ఒక 5 మినిట్స్లో వస్తా. ఏంటంటే ఫేస్ వాష్ చేసి ఒక జస్ట్ 5 మినిట్స్లో వస్తా. సో మీకు ఆఫ్టర్ ఎలా దీని ట్రాన్స్ఫర్మేంట్ ఏంటి ఆఫ్టర్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత హౌ టు బికమ్ ఏ చేంజ్. సో నేను మీకు చూపిస్తాను. జస్ట్ లిటిల్ బిట్ లెట్ మీ గివ్ 5 మినిట్స్. సో చూసారు కదా నా ఫేస్ మీద ఎలా ట్రాన్స్ఫర్మేంట్ చూపించిందో. సో నేను ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. జస్ట్ మీ దగ్గర ఉన్న ఒక కాటన్ టవల్ ఏదైతే ఉందో దాంతో లైట్గా తుడిచేసుకోండి. సో మ్యాక్సిమం కాటన్ టవల్స్ని యూజ్ చేయండి. వావ్, చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో నా ఫేస్. సో మీకు దగ్గర నుంచి చూపిస్తాను. చూసారు కదా ఎంత ఫ్రెష్గా క్లెన్జింగ్గా ఉందో. ఇలా పట్టుకొని చూస్తే చాలా సాఫ్ట్గా హైడ్రేటెడ్గా ఉంటుంది. సో మీరు ఇంట్లో ఒకసారి ఇంట్లో ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది దీని రిజల్ట్స్ ఏంటో. సో ఇలా పట్టుకుంటే చాలా హైడ్రేటెడ్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. సో వన్స్ కళ్ళ కింద కూడా చూడండి, చాలా క్లీన్గా ఉంటుంది నా కళ్ళ కింద కూడా. సో కళ్ళ కింద కూడా చాలా క్లీన్గా ఉంటుంది. సో ఈ ఫేషియల్ని సో ఇట్లా మీరు వన్ డే ప్లాన్ చేసుకోవచ్చు, వీక్లీ వన్స్ ప్లాన్ చేసుకోవచ్చు, డైలీ వన్స్ ప్లాన్ చేసుకోవచ్చు. కానీ రిజల్ట్ మాత్రం పక్కా. అసలు మీకు 1 వీక్లోనే మీకు కొంచెం కలర్ ఇంప్రూవ్మెంట్, బ్రైట్నింగ్ కావాలంటే 1 వీక్లోనే మంచి రిజల్ట్స్ చూపిస్తుంది ఫేషియల్. సో దీంట్లో ఉండే రాపిండి, శనగపిండి ఏదైతే ఉంటుందో, నేను దీంట్లో యాడ్ చేసే శనగపిండి మంచి క్లెన్జింగ్ ఉపయోగపడుతుంది. విటమిన్ సి, ఆరెంజ్ ఫేషియల్ మంచి హైడ్రేటింగ్, గుడ్ హైడ్రేటింగ్. సో నేను యాడ్ చేసిన ఆరెంజ్ సూపర్ బెనిఫిట్, విటమిన్ సి లక్షణాలున్న మంచి ఆరెంజ్ అది. సో ఆల్మండ్స్ కూడా మంచి బేబీ స్కిన్ టోన్ తయారు చేస్తుంది. సో డెఫినెట్లీ మీరు ఒక 4 to 6 ఆల్మండ్స్ ఆ ఫేషియల్లో యాడ్ చేసుకోండి. ఎందుకంటే మంచి రిడ్యూస్ ఏజింగ్ అండ్ స్కిన్ గ్లో, మంచి స్కిన్ గ్లో హైడ్రేటింగ్గా చూపిస్తుంది. సో విటమిన్ సి ఆరెంజ్ ఫేషియల్ మీరు చూస్తే బిఫోర్కి అండ్ ఆఫ్టర్కి ఎంత ట్రాన్స్ఫర్మెంట్ ఉందో మీరు ఈ వీడియోలోనే చూసుకోవచ్చు. సో మీరు ప్రాక్టికల్గా చూడాలి అనుకుంటే, లైవ్లో చూడాలనుకుంటే మీ ఇంట్లో మీరు జస్ట్ అట్లీస్ట్ వన్స్ ట్రై చేయండి ఈ ఫేషియల్ని. డెఫినెట్గా మీకు 80% to 90% ట్రాన్స్ఫర్మెంట్ చూపిస్తుంది. ముఖ్యంగా ఆయిలీ స్కిన్ వాళ్ళు ట్రై చేయండి. వాళ్ళ స్కిన్ని మంచి నార్మల్ స్కిన్కి, ముఖ్యంగా ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇది చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. వాళ్ళది చాలా ఆయిలీగా ఉంటుంది. సో
వాళ్ళు అట్లీస్ట్ కొంచెం చిన్న టచ్ అప్ వేసినా అది మొత్తం స్పాయిల్ అయ్యే విధంగా ఉంటుంది వాళ్ళ ఆయిలీ స్కిన్. వాళ్ళు కూడా వన్స్ ట్రై చేయండి, వాళ్ళ స్కిన్ టోన్ మంచి నార్మల్కి తీసుకొస్తుంది. నార్మల్ స్కిన్ టోన్ విత్ గ్లో, నార్మల్ స్కిన్ టోన్ విత్ గ్లో, వాళ్ళు మంచి ట్రాన్స్ఫర్మేంట్ చూసుకోవచ్చు. సో ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్ కేర్ వాళ్ళు కూడా దీన్ని మీ ఇంట్లో ట్రై చేయండి డెఫినెట్గా. సో నేను సర్చ్ చేస్తున్న థింక్ ఏంటంటే, సో ఈ సో ఫేషియల్ నుంచి మీకు ఈ పొందే విటమిన్ సి రిజల్ట్స్ ఆరెంజ్ కోసం మీకు ఫేషియల్ మన ఎక్స్ట్రా స్కిన్ ఇన్ఫర్మేషన్ టోన్కి ప్రొవైడ్ ఎలాంటి చేయడం కోసం బెనిఫిట్స్ నేను కొంచెం ఇస్తుందంటే బ్రౌజింగ్ ప్రమోట్స్ చేస్తున్నాను. గ్లోయింగ్ స్కిన్. సో ఈ ఆరెంజ్ ఫేషియల్ మన స్కిన్ని గ్లో స్కిన్కి ప్రమోట్ చేస్తుంది. సో బేసికలీ ఆరెంజెస్ ఇంక్లూడింగ్ విటమిన్ సి. సో ఈ ఆరెంజెస్లో విటమిన్ సి ఇంక్లూడ్ అయి ఉండడం వల్ల ఈ విటమిన్ సి మన ఫేస్ స్కిన్ కొలాజన్ని మంచి కొలాజన్కి మంచి స్కిన్ బెనిఫిట్స్ ఇస్తుంది. సో నేనేంటంటే ఇక్కడ ఆరెంజెస్ ఇంక్లూడ్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ విటమిన్ సి, అంటే ఈ ఆరెంజెస్లో విటమిన్ సి ఇంక్లూడ్ అయి ఉంది. అంతేకాకుండా సో ఇదేంటంటే బూట్స్ కొలాజన్ ప్రొడక్షన్. సో మన కొలాజన్ ప్రొడక్షన్కి మంచి బూస్టింగ్ అనమాట. మనకి స్కిన్లో కొలాజన్ ఉంటుంది కదా, స్కిన్ కొలాజన్కి మంచి బెనిఫిట్స్. ఎలా బెనిఫిట్స్ అంటే మన విటమిన్ సి ఈ కొలాజన్ని కాపాడుతుంది. సో ఆ విటమిన్ సి కొలాజన్ని కాపాడే ఆ విటమిన్ సి ఆరెంజ్ ఫేషియల్లో మాత్రమే ఉంటుంది. ఏంటో తెలుసుకుంటే కూడా మనకి బెటర్. ఇట్ ఈస్ ద గుడ్ నాలెడ్జ్. సో అందుకే నేను ఒక మంచి క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి సో చెప్తాను. సో నా ఇన్ఫర్మేషన్, ఐ మీన్ నా ఒపీనియన్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఈ ఆల్మండ్ ఫేస్ నేను ఇందులో ఇంక్లూడ్ చేసిన ఆల్మండ్స్లో ఇందులో విటమిన్ ఈ లక్షణాలు ఉన్నాయి. అవి ఏంటంటే మన స్కిన్ని నూరిషింగ్గా మంచి సాఫ్ట్ స్కిన్గా తయారు చేస్తుంది ఆ విటమిన్ ఈ. అంతేకాకుండా మన బాగా డ్రైగా ఉన్న స్కిన్ని మంచి ఎలాస్టిసిటీ లాగా తయారు చేస్తుంది. సో అంటే ఐ మీన్ మంచి స్కిన్ టైటనింగ్, హైడ్రేటెడ్గా ఉంటుంది. ప్లస్ మంచి జస్ట్ ఇట్లా పట్టుకుంటే మంచి సాఫ్ట్గా ఉంటుంది అండ్ టైటనింగ్గా కూడా ఉంటుంది. సో ఇక్కడ అవే మెన్షన్ చేశారు. సో అంతేకాకుండా మంచి బేబీ స్కిన్ టోన్ కూడా తయారవుతుంది ఈ ఆల్మండ్ ఫేషియల్లో. సో రెడ్యూసింగ్, ముఖ్యంగా ఈ ఆల్మండ్స్ మన స్కిన్కి కొలాజన్కి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుందంటే రెడ్యూసింగ్ ఏజింగ్, అంటే స్కిన్ సాఫ్ట్గా బేబీ స్కిన్ లాగా మారుస్తుంది. సో డెఫినెట్గా మీరు ఇంట్లో ట్రై చేయవచ్చు. ఓకే, ఇది నేను ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నానంటే, సో నేను న్యాచురల్ హోమ్మేడ్ తయారు చేస్తున్నాను. బట్ ఏంటంటే కొంచెం న్యాచురాలిటీని, ఇంకా కొంచెం క్వాలిటీ ఇన్ఫర్మేషన్ని సో ప్రొవైడ్ చేద్దామనే ఉద్దేశంతో సో మనం యూజ్ చేసిన ఈ ఫేషియల్ మన స్కిన్ కొలాజన్కి ఎలాంటి ఉపయోగపడుతుంది, సో మన స్కిన్లో కొలాజన్ ప్రొటెక్షన్కి ఎలాంటి హెల్ప్ అవుతుంది ఈ ఫేషియల్ వల్ల అనే ఇన్ఫర్మేషన్ కొంచెం క్వాలిటీగా మీకు ప్రొవైడ్ చేద్దామని సో కొన్ని ఆర్టికల్స్ మీతో షేర్ చేసుకుంటున్నా. దిస్ ఈస్ ద విటమిన్ సి
ఆరెంజ్ ఫేషియల్. సో ఆల్మోస్ట్ చాలా క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, క్వాలిటీ ఆఫ్ ఫేషియల్స్, సో మన స్కిన్ టోన్ని మంచిగా ఇలా అంటే ఇలా తయారు చేసే విధంగా సో మంచి ఫేషియల్స్ మీకు ప్రొవైడ్ చేద్దామని నా ఉద్దేశం. సో నా బ్లాగ్ చూసారు కదా, ఈరోజు నేను నా బ్లాగ్లో విటమిన్ సి హైడ్రా ఫేషియల్ని సో చూసారు కదా, విటమిన్ సి ఆరెంజ్ ఫేషియల్ నేను ఎలా తయారు చేశాను, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడాను అందులో. సో నా ఫేస్కి కూడా నేను ఎలా జెంట్లీ మసాజ్ చేస్తూ ఫేస్ ప్యాక్ ఎలా అప్లై చేశాను. సో మీరు చూడొచ్చు బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది అనేది మీరు నా ఫేస్లో చూడొచ్చు. సో మీరు ఇంట్లో ట్రై చేసి కంపల్సరీగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు నా వ్లాగ్లో చూపించిన విటమిన్ సి ఆరెంజ్ ఫేషియల్ విషయాలు. సో ఇలాంటి మరిన్ని వ్లాగ్స్, మీరు ఇలాంటి మల్టిపుల్ వ్లాగ్స్ మీరు మీ ఛానల్లో చూడాలనుకుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ గంటను క్లిక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని హెర్బల్ ఫేషియల్స్, స్కిన్ కేర్ ఫేషియల్స్ అండ్ మీ యూట్యూబ్లో మీరు రెగ్యులర్గా చూడొచ్చు. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నేచురల్ గ్లో హెర్బల్స్ విత్ మంజు. సో చూసారు కదా, మంచి క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. ఈరోజు నా బ్లాగ్లో మంచి క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. సో ఐఎమ్ నాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకుంటే ఐఎమ్ నాట్ ఎనీ డర్మటాలజిస్ట్ డాక్టర్. నేను ఎటువంటి స్కిన్ కేర్ డాక్టర్ని కాదు, డర్మటాలజిస్ట్. ఐఎమ్ నాట్ స్కిన్ కేర్ డర్మటాలజిస్ట్ స్పెషలిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ జస్ట్ కామన్ పర్సన్, ఐఎమ్ జస్ట్ నార్మల్ పర్సన్, ఐఎమ్ జస్ట్ డన్ విత్ మై MBA. సో నేనేంటంటే నేను రియల్గా నా లైఫ్ స్టైల్లో నా చైల్డ్హుడ్ నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఈ ఫేషియల్స్ని ప్రిపేర్ చేయడం. అంటే మన ఇంట్లో దొరికే న్యాచురల్ ఫ్రూట్స్ తోటి, న్యాచురల్ లెంటిల్స్ తోటి నాకు ఏదో ఒకటి ఫేషియల్ని తయారు చేయడం, ఫేస్ మీద ఎక్స్పెరిమెంట్ చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్. సో అలా నేను నా చైల్డ్హుడ్ నుంచి వీటి మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నాను. వాటిని నేను మీతో ఆ నాలెడ్జ్ని అంతా నేను మీతో షేర్ చేసుకోవాలనుకొని సో నా బ్లాగ్లో వాటిని నేను పోస్ట్ చేస్తున్నాను. ఏంటంటే మ్యాక్సిమం నా ఓన్ ఒపీనియన్స్ కాకుండా నేను అట్లీస్ట్ ఒక నాలెడ్జ్ గెయిన్ చేసైనా సో సమ్ గూగుల్ నుంచి సో డర్మటాలజిస్ట్ స్పెషలిస్ట్లో కొన్ని ఆర్టికల్స్ రాశారు. సో వాళ్ళు అంటే స్కిన్ కేర్ బెనిఫిట్స్ వాళ్ళు ఏమున్నాయనేసి ఆర్టికల్స్ రాస్తారు. సో వాటిని నేను తెలుసుకొని ఆ నాలెడ్జ్ని నేను మీతో షేర్ చేసుకోవాలి. దిస్ ఈస్ ద ఒపీనియన్. I'm not releasing any fake information. సో నాకు తెలిసింది చెప్తాను, కొంత నాలెడ్జ్ గెయిన్ చేసి కూడా నేను మీకు చెప్తాను. చెప్పాలంటే స్కిన్ వాళ్ళు ఇంకా ఏం రాశారంటే విటమిన్ సి వల్ల దిస్ ప్రొసీజర్ ఏమవుతుందంటే ఈ బూస్ట్ ఫ్రమ్ కొలాజన్ అనే ప్రొసీజర్, సో ఈ కొలాజన్ ప్రొటెక్షన్ అనే ప్రొసీజర్ ఏమవుతుందంటే దిస్ ప్రొసీజర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ప్రిసర్వింగ్ ద structural integrity of the skin and giving it suppleness and firmness. సో ఈ విటమిన్ సి ఏమవుతుందంటే ఫైబ్రోబ్లాస్ట్ సో ఫైబ్రోబ్లాస్ట్ అంటే బాగా రఫ్గా ఉంటుంది, బాగా మందంగా ఉంటుంది. సో స్మూత్గా చేస్తుంది, రిజల్టింగ్ ఇన్ wrinkles అండ్ సాగింగ్.
వ్రింక్లెస్ అంటే పోర్సెస్ అన్ని ఓపెన్ అయ్యి వ్రింక్లెస్గా కనిపిస్తాయి. అండ్ కొంత సాగింగ్ అంటే ఇంకా మీకు తెలిసిందే, స్కిన్ బాగా లూజ్గా ఉంటుంది, వేలాడిపడిపోయి లూజ్గా ఉంటుంది. ఇలా 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 అంటే మొత్తం సాగుతూ ఉంటుంది స్కిన్. సో మనకి ఏంటంటే స్కిన్ టైటనింగ్, ఇది ఇంకా ఎలా హెల్ప్ అవుతుందంటే స్కిన్ టైటనింగ్ అండ్ చెక్ పీల్స్ అంటారంట దీన్ని ఇంగ్లీష్లో, స్ప్లిట్ చెక్ పీల్స్ దీని ఇంగ్లీష్ మీనింగ్. సో ఈ స్ప్లిట్ చెక్ పీల్స్ లెంటిల్స్, సో ఇది స్కిన్కి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుందంటే, మనం న్యాచురల్గా మనం అనుకున్నది ఇక్కడ రాశారు. దీంట్లో బ్యాక్టీరియాని క్లెన్స్ చేసే మంచి సహజ లక్షణాలు ఉన్నాయంట ఈ లెంటిల్స్లో. అంటే మనం ఇలా అప్లై చేసి ఇలా మసాజ్ చేస్తున్నప్పుడే అది ఎలా స్ట్రక్చర్ అంతా మొత్తం క్లెన్స్ చేస్తుంది. మనం ఎప్పుడైతే ఫేస్కి అప్లై చేసి ఇలా మసాజ్ చేస్తున్నామో అప్పుడే మంచి ఆ బ్యాక్టీరియాని అంతా క్లెన్స్ చేసేస్తుంది. సో అటువంటి సహజ లక్షణాలు ఉన్నాయి ఆ శనగపిండి దాంట్లో. ఐ మీన్ చెక్ పీల్స్, స్ప్లిట్ చెక్ పీల్స్ అంటారు ఇది వీటిని ఇంగ్లీష్లో. అండ్ దెన్ సో ఇంకా ఇందులో ఎలాంటి విటమిన్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి మనం తెలుసుకుందాం. సో ఈ విటమిన్ సి ఆరెంజ్ ఫేషియల్లో నేను యూజ్ చేసిన స్ప్లిట్ లెంటిల్స్ దాంట్లో ఏమేమి ఉన్నాయంటే, ముఖ్యంగా విటమిన్ B9 65 గ్రామ్స్ మెగ్నీషియం, విటమిన్ ఏ 7 గ్రామ్స్ అల్యూమినియం, విటమిన్ కే కూడా ఉన్నాయి. విటమిన్ కే లక్షణాలు కూడా ఉన్నాయి. మెగ్నీషియం, సోడియం, అల్యూమినియం పిండి. మనం న్యాచురల్గా ఏదైతే యూజ్ చేసుకుంటామో ఇన్స్టాంట్గా శనగపిండి యూజ్ చేసుకుంటాం, లేకపోతే నేను చూపించిన విధంగా డైరెక్ట్ లెంటిల్స్ తీసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకొని మనం దాన్ని ఫేషియల్లో యాడ్ చేసుకుంటున్నాం. సో అది ఎలా మన స్కిన్కి ఎలా యూటిలైజ్ అవుతుంది. సో ఇందులో విటమిన్ B9 65 గ్రామ్స్ మెగ్నీషియం, విటమిన్ ఏ, అల్యూమినియం, విటమిన్ కే లాంటి మంచి లక్షణాలు ఉన్నాయి విటమిన్స్. సో ఇవి మన కొలాజన్ని చాలా హెల్దీగా మంచిగా కొలాజన్ని ప్రొటెక్ట్ చేస్తూ చాలా హెల్దీగా ఉంచుతుంది. సో అంతేకాకుండా దీంట్లో ఉండే ఈ విటమిన్ B9 ఏ, కే, సో అంతేకాకుండా దీంట్లో ఉండే విటమిన్ B9 కే లాంటి విటమిన్స్ మన కొలాజన్ని చాలా హెల్దీగా ఉంచుతుంది. సో చేసిన ఆల్మండ్స్లో విటమిన్ ఈ, ఇందులో విటమిన్ ఈ లక్షణాలు ఉన్నాయి. అవి ఏంటంటే మన స్కిన్ని నూరిషింగ్గా మంచి సాఫ్ట్ స్కిన్గా తయారు చేస్తుంది ఆ విటమిన్ ఈ. అంతేకాకుండా మన బాగా డ్రైగా ఉన్న స్కిన్ని మంచి ఎలాస్టిసిటీ లాగా తయారు చేస్తుంది. సో అంటే ఐ మీన్ మంచి స్కిన్ టైటనింగ్, హైడ్రేటెడ్గా ఉంటుంది. ప్లస్ మంచి జస్ట్ ఇట్లా పట్టుకుంటే మంచి సాఫ్ట్గా ఉంటుంది అండ్ టైటనింగ్గా కూడా ఉంటుంది. ఇక్కడ సో అవే మెన్షన్ చేశారు. సో అంతేకాకుండా మంచి బేబీ స్కిన్ టోన్ కూడా తయారవుతుంది ఈ ఆల్మండ్ ఫేషియల్లో. సో రెడ్యూసింగ్, ముఖ్యంగా ఈ ఆల్మండ్స్ మన స్కిన్కి కొలాజన్కి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుందంటే రెడ్యూసింగ్ ఏజింగ్, అంటే స్కిన్ సాఫ్ట్గా బేబీ స్కిన్ లాగా మారుస్తుంది. సో డెఫినెట్గా మీరు ఇంట్లో ట్రై చేయవచ్చు. మనకు దొరికిన టెక్నాలజీ, మనకి గూగుల్ బ్రౌజింగ్ మనకు అన్నీ హెల్ప్ అవుతాయి. సో మనం ప్రతిదానికి స్కిన్ కేర్, సో వీఆర్ నాట్ అ డర్మటాలజిస్ట్ డాక్టర్ కాబట్టి, ఐఎమ్ నాట్ ఏ డర్మటాలజీ స్పెషలిస్ట్ కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మంచి గుడ్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకొని చెప్పాలి. అందుకే నేను మీకు కొన్ని ఆర్టికల్స్ చదివి వాటి మీద ఒపీనియన్స్ మీకు షేర్ చేస్తున్నాను, ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను.
దట్స్ ఇట్. అంతే. సో నా బ్లాగ్ ఎలా ఉంది ఏంటి మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి కామెంట్ బాక్స్లో. డెఫినెట్గా మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ న్యాచురల్ గ్లో హెర్బల్స్ విత్ మంజు. సో అంతవరకు సైనింగ్ ఆఫ్. న్యాచురల్ గ్లో హెర్బల్స్ విత్ మంజు. బాయ్.